అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలో ఆర్ఎన్బి బంగ్లా సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ గుత్తి పట్టణ కన్వీనర్ కప్పలబండ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి పాల్గొన్నారు. స్థానిక గాంధీ సర్కిల్ వద్ద ప్రజాగలం పోస్టర్లను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 హామీలను అమలు చేయడంలో బాబు సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం మినహా ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నియోజకవర్గంలోని 3 మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని నిరసన తెలుపుతూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. రేపు పామిడిలో కూడా మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రేపు పామిడిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అలాగే పెద్ద ఎత్తున 12వ తేదీ మరి నియోజకవర్గ కేంద్రంలో గుంతకల్లులో నిరసన కార్యక్రమం భారీ ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది. కావున మరి గుత్తి, గుంతకల్లు, పామిడి పట్టణము మండలాల నాయకులు, ప్రజలు అంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఎవరేమైపోతే మాకేంటి, మేం అధికారంలో ఉన్నాం, మేం మా ఇష్టానుసారం మేము చేస్తాం. ఇదే అలుసుగా మరి డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళకి చెప్పినట్టుగా వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా కేసులు పెట్టడము, వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని డైరెక్ట్ చేస్తారో ఆ విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. ప్రజలకున్న నమ్మకం కూడా కోల్పోతున్నారు. వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఏ రోజైనా కూటమి నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిజాలు చెప్పారా, ప్రజలకు మంచి చేశారా అని మేము ప్రశ్నిస్తున్నాం.